చిన్నపిల్లల్ని దేవుడితో సమానం అంటారు. నిజమే కదా! నిజమేనండి. నాకైతే అలానే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గేట్స్, ఇవి వచ్చేసి మేమే పెట్టించామండి, స్టీల్ గేట్స్. సరే గాని మా ఊరు టెంపుల్స్ చూసారా? ఒక్కసారి కూడా చూడలేదు కదా, చూపిస్తాను చూసేయండి. డైలీ వెళ్ళలేను కదా, నేనైతే నెల్లూరులో ఉంటాను. సో కుదిరినప్పుడు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని వస్తూ ఉంటాను అనమాట. ఇంకెక్కడైతే నేను మా చెల్లి అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము. మీకు ఆల్రెడీ ముందు షార్ట్ వీడియోస్లో చెప్పేసి ఉంటాను. ఇంకా ఈవినింగ్ అలా టెంపుల్స్కి వెళ్ళేసి అంతా దేవుళ్ళని చూసుకొని వచ్చేసాను. మీరు చూడాలంటే చూసేయచ్చు మా టెంపుల్స్ని. అంత పెద్దగా ఏముండవులేండి, ఉన్నంతలో మాకు బాగా చేసుకొని నీట్గా పెట్టుకొని ఉంటామన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మేము 3 సిస్టర్స్మే అనుకోకుండా వెళ్ళిపోయాము. యాక్చువల్గా మా ఇద్దరికి ప్లాన్ ఉండే వెళ్ళాము. తను వచ్చేసి మా పెదనాన్న కూతురు అన్నమాట. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము, మా దేవత అన్నమాట. ఇంకా ముగ్గురం కలిసి టెంకాయలు కొట్టేసుకొని అమ్మవారి దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా అలా ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మా టెంపుల్స్ అన్నీ మీకు క్లియర్గా షేర్ చేస్తాను చూసేయండి. విలేజెస్లో ఇంత బాగుంటాయా టెంపుల్స్ అని చెప్పేసి మీరు షాక్ అయిపోతారు. పిల్లల్ని దేవుడితో సమానం అని చెప్పేసి ఎందుకే అంటారేమో. చూడండి, నేను ఇక్కడ టెంకాయ కొడుతూ ఉంటే మా పాప నేను కూడా కొడతా అని చెప్పేసి వచ్చింది. కడ్డీలు వెలిగిస్తుంటే నేను కూడా వెలిగిస్తా, ఇంకా గంట కొడుతుంటే నేను కూడా కొడతా అని చెప్పేసి ఇంకా అన్నిటిలో వస్తారనమాట పిల్లలకి. అదే కదా భక్తి అంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వచ్చేసి రాయికే పూజించడం లేదండి, అక్కడ వేప చెట్టు ఉందన్నమాట. అమ్మవారికి శారీస్ అన్ని కట్టేసి నీట్ గా డెకరేట్ చేసి ఉంటారు. సో అక్కడైతే మేము పూజ చేస్తాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మా ఊరి టెంపుల్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఫైనల్ గా ఆ డే అయితే వచ్చేసింది. ఇంకా ఒక్కొక్కటిగా అయితే మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా.